మొట్టమొదటి తెలంగాణ ప్రజలకు అందరికీ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. తెలంగాణ అమరుల ఆత్మ వంచన జరుగుతున్నదనే అభిప్రాయం ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెడుతున్నారు కదా. సో దీనికి ఏంటంటే తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఈవెన్ తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, తనను బాలసుబ్రహ్మణ్యం గారిని వ్యక్తిగతంగా మాకు కించపరచాలని కానీ, అవమానపరచాలని కానీ, వారిని తక్కువ చేసి చూపించాలని కానీ మాకు ఎక్కడ ఉద్దేశం లేదు. ఓకే, నిన్న కెమెరా పట్టుకొని వచ్చినప్పుడు ఆయన వాళ్ళ బామ్మరిది, ఆయన పేరు శుభలేఖ సుధాకర్ అంటే ఆయన కెమెరా గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే అది ఆ ఫిక్షన్ జరిగింది. సరే, అది పక్కన పెడితే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళవి చాలా మంది కళాకారులు, కవులు, ఏదైతే ఇప్పుడు రవీంద్ర భారతి తెలంగాణ గుండెకాయనటువంటి హైదరాబాద్లో రవీంద్ర భారతిలో తెలంగాణ కళలకు ప్రతిరూపంగా ప్రతిబింబంగా ఇది నిలిచింది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ విగ్రహాలు వాటికి ప్రాధాన్యత ఉండాలా లేదా అనేది ఒకటి ప్రధానమైన ప్రశ్న దీంట్లో. సో దీంట్లో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు తనకన్నా గొప్ప వాళ్ళ, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ అనేది పక్కకు పడేస్తే చాలా మంది ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్లకు ఇక్కడ జాగా లేకుండా ఆంధ్ర ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు, ఆంధ్ర ప్రాంతం ఇప్పుడు మీరు అనొచ్చు ఈయనదే ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి జయ జయ హే తెలంగాణ పాటను 2004లో పాడిపిద్దామని చెప్పి తీసుకుపోతే ఆయన ఒప్పుకున్నాడు, పైసలు కూడా తీసుకున్నాడు. దానికి పాటలు పైసలు కూడా తీసుకున్నాడు. ఇక్కడ నుంచి రస్మై బాలకిషన్ ఈ సంస్కృతి సారథి చైర్మన్ ఉండి ఇంత ముందు అయినప్పుడు 2004లో మద్రాసు పోయిన తర్వాత ఆ స్టూడియో ఉంటుంది ఆయన పక్కకు. దాని తర్వాత ఆయన ఇంటికాడికి పోయిన తర్వాత పైసలు కూడా తీసుకున్న తర్వాత ఆయనే ఆడ ఆబ్జెక్షన్ చేసింది ఏంటంటే, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాలతో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనే పదం ఉంటుంది అలా. అంటే స్వరాష్ట్రం అనే పదం తీస్తేనే వాడతా, లేకపోతే నేను సమైక్యవాదిని అని చెప్పిన క్లియర్. సో అని ఇచ్చిన పైసలు మళ్ళీ ఆయన తీసుకున్న పైసలు రిటర్న్ చేసిండు. ఓకే, సో తనకు ఒక ప్రాంతీయవాదం అనేది తన లోపల ఉన్నది అనేది చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది దాంట్లో. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ ప్రాంతం అదే ఉదాహరణ తీసుకుంటే, అదే పాటను వైజాగ్ విజయనగరం సంబంధించిన రామకృష్ణ తన ఘంటసాల, ఇప్పుడు ఇక్కడ పెట్టిన కదా ఘంటసాలకు సమకాలికులు, ఘంటసాలతోని పోటీ పడ్డాడు. తర్వాత బాలసుబ్రహ్మణ్యంతో కూడా పోటీ పడ్డాడు రామకృష్ణ, అది విజయనగరం. తన ఈ పాటను వెంటనే ఒక పైసా తీసుకోకుండా పోయేటప్పుడు ఏదో ఆయన వద్దంటుంటే డీజిల్ పైసలు చేతిలో పెడితే అడిగిన వెంటనే దాంట్లో చరణాలు ఏమున్నాయి ఏందని ఏం అడగకుండా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట రామకృష్ణ అదే ఆంధ్రాకు సంబంధించినటువంటి అతనితో పాడిపించారు. తనది తెలుసుకునేది ఉంటే తన విగ్రహం పెట్టాలి. ఈ గవర్నమెంట్ ఈయనొచ్చిన తర్వాత అయితే ఆయన ఆబ్జెక్షన్ చేసింది దేనికి, అక్కడ ఒక లాస్ట్ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలంటే స్వరాష్ట్రం అనే పదం తీస్తే వాడతా అంటే స్వరాష్ట్రం అనే పదం తీయాలన్నా వద్దా అని మళ్ళీ అందశ్రీ అన్నకు ఫోన్ చేసి అడిగితే అందశ్రీ అన్న ఒప్పుకోలేదండి. సవాలే లేదు, స్వరాష్ట్రం అని తీసేది లేదు. బాలసుబ్రహ్మణ్యం కాదు, బాలసుబ్రహ్మణ్యం బాబు వాడతా అన్నా కానీ మాకు అవసరం లేదు, ఆయన వాడని లేకుంటే లేదని రిజెక్ట్ చేసినారు. సో రామకృష్ణ అదే మీ ఆంధ్రాకు సంబంధించినటువంటి గాయకుడు, అద్భుతమైన గాయకుడు. ఆయన వాడిండు, ఏం వెనుక ముందు లేకుండా, బేసిజాలు లేకుండా ఆయన వచ్చి ఇక్కడ పాడిండు. తనకు ఇక్కడ రాష్ట్రీయ గీతంగా ప్రకటించినప్పుడు కూడా, ఆయన సంతాప సభ అప్పుడు కూడా కనీసం ఇక్కడ తన పేరు ఉచ్చరించలేదు. ఓకే, ఇంకొకటి ఆ రామకృష్ణను మర్చిపోవడం అనేది చాలా దారుణం. గత ప్రభుత్వం మర్చిపోయింది, ఈ ప్రభుత్వం కూడా మర్చిపోయింది. అయితే నేను ఇక్కడ ఏంటంటే, తెలంగాణ అంశాన్ని ఇక్కడ జనాలు చచ్చిపోతుంటే కూడా, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంటే కూడా, ఒక్కనాడు కూడా ఈ ప్రజల గురించి, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థుల సావులకు కనీసం సంతాపము, కనీసం అరే సావకుండ్రి అని అననటువంటి వాళ్ళ విగ్రహాలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుడు ఎక్కడిది. ఇంకొకటి ఇక్కడ పైడి జయరాజు, ఓకే, దాదాపు 70 సంవత్సరాలు, 66, 68 సంవత్సరాలు సినిమా ఫీల్డ్ లో, ఇది ఎవరు తెలియదు, చాలా మంది తెలియదు. సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయనే దాదాపు 8-9 భాషలల్లా హిందీలో అయితే ఎవరు అశోక్ కుమార్ తోటి, మన పేరు పృథ్వీరాజ్ చౌహాన్ తోని, అటువంటి వాళ్ళతోని సమకాలికంగా ఆర్టిస్ట్ గా, యాక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తిది వాళ్ళది పెట్టాలి. వాళ్ళని అగౌరవపరుస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.